సాధారణంగా యుద్ధం మొదలైతే పెట్టుబడిదారులు వెంటనే బంగారం వైపు పరుగులు తీస్తారు, ఎందుకంటే గోల్డ్ అంటే సేఫ్ హెవెన్ అని అందరికీ నమ్మకం. కానీ ఈసారి సీన్ పూర్తిగా రివర్స్ అయింది. ఇరాన్ యుద్ధం జరుగుతున్నా కూడా గోల్డ్ ధరలు పడిపోతూనే ఉన్నాయి. వరుసగా చాలా రోజులుగా డౌన్ అవుతూ ఇప్పుడు సుమారు $4,300 నుంచి $4,400 మధ్య ట్రేడ్ అవుతూ ఉంది. ఇది ఎందుకు జరుగుతుందంటే ఈసారి అసలు గేమ్ చేంజర్ గోల్డ్ కాదు, US డాలర్. యుద్ధం వల్ల అన్సర్టెనిటీ పెరిగింది కాబట్టి ఇన్వెస్టర్లు గోల్డ్ కాకుండా డాలర్ల వైపు పరుగు తీస్తున్నారు. దాంతో డాలర్ స్ట్రాంగ్ అవుతుంది, గోల్డ్ డిమాండ్ తగ్గుతుంది. ఇక్కడితో స్టోరీ అయిపోలేదు. ఇంకో బిగ్ రీజన్ ఇంట్రెస్ట్ రేట్స్. ఇప్పుడు US లో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గవు, పెరగవచ్చు అనే సిగ్నల్స్ వస్తున్నాయి. పైగా బాండ్స్ మీద 4% కి పైగా రిటర్న్స్ వస్తున్నాయి. కానీ గోల్డ్ ఏ ఇంట్రెస్ట్ ఇవ్వదు. అందుకే బిగ్ ఇన్వెస్టర్స్ గోల్డ్ అమ్మేసి బాండ్స్ వైపు వెళ్ళిపోతున్నారు. మరోవైపు ఆయిల్ ప్రైజెస్ కూడా $100 పైగా వెళ్లి ఇన్ఫ్లేషన్ ను పెంచుతున్నాయి. జనరల్ గా ఇన్ఫ్లేషన్ పెరిగితే గోల్డ్ రేట్ పెరగాలి, కానీ ఇప్పుడు ఇన్ఫ్లేషన్ వల్ల ఇంట్రెస్ట్ రేట్స్ కూడా పెరుగుతున్నాయి. అదే గోల్డ్ కి ఇప్పుడు బిగ్గెస్ట్ నెగిటివ్ గా మారింది. సింపుల్ గా చెప్పాలంటే ఈసారి యుద్ధం ఉన్నా కూడా గోల్డ్ సేఫ్ హెవెన్ లా పనిచేయట్లేదు. మార్కెట్ మొత్తం కూడా ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ మరియు డాలర్ చుట్టూ తిరుగుతుంది. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, పరిస్థితులు గనక ఒక్కసారిగా మారితే గోల్డ్ కూడా సడన్ గా జంప్ అయ్యే ఛాన్స్ ఇంకా ఉంది. సో మరి మీలో ఇంకెవరైనా గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేస్తున్నారా? కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ వచ్చి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోకండి. Boss Wala. Be the boss.